మీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాను దేవా. మీ విలువైన అమూల్యమైన భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మీ ఉన్నతమైన ఉద్దేశాలు మేము తెలుసుకోవడానికి తండ్రి మరలా మమ్మల్ని అందరినీ తండ్రి ఇలా సమకూర్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాను దేవా. మీ మాటల్లో ఉన్నటువంటి భావాన్ని గ్రహించడానికి, మీ మాటల్లో ఉన్నటువంటి లోతైన సత్యాన్ని గ్రహించడానికి మీ బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేశారు కనుక ఈ సత్యము మా జీవితాలకి చేదైనప్పటికీ మాకు ఆరోగ్యకరం కనుక అట్టి విషయాన్ని ప్రేమతో అంగీకరించే మనస్తత్వాన్ని మాకు దయచేయండి. క్రైస్తవ జీవితాలు గడుపుతున్నటువంటి మా జీవితాలు ఎల్లప్పుడూ మీ మీదే ఆనుకుని మీ గురించి నిరీక్షణ కలిగి ఉండేటువంటి స్థితిగతులు నీ కుమారుడి ద్వారా మాకు అనుగ్రహించారు దేవా. ఇటు విషయాన్ని మేము ఏమాత్రం విస్మరించకుండా లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో ఏమాత్రం మీ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి మాటలు మేము ఆలోచించకుండా తండ్రి ఆత్మ సంబంధమైన ఉద్దేశాలతోటే నీ మాటలను గ్రహించి ఈ భక్తి జీవితపు యాత్రలో మా ప్రయాణాలు కొనసాగించుకున్న కృపను అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా మీ మాటలు వినడానికి సిద్ధపడి ఉన్నారో వారందరికీ మీరే మీ మాటల్లో నేరుగా వాళ్ళ హృదయంలో వెళ్ళడానికి కృపను అనుగ్రహించండి. చెబుతున్నటువంటి నన్ను వింటున్నటువంటి మీ పిల్లల్ని మరుగుపరిచి మీరు మాత్రమే మహిమ పొందుకోమని, టెక్నికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ప్రశాంతకరమైన వాతావరణంలో మీ పిల్లలు మీ మాటలు వినడానికి కృపను అనుగ్రహించమని క్రీస్తు నామాన్ని ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం కన్న తండ్రి, ఆమేన్. కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలమ్మా. ఈ చెబుతున్నటువంటి మాటలు ఏవైతుందో శ్రద్ధగా వినండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు, చాలా అవసరమైనటువంటి సంగతులు ఇవి. క్రైస్తవ విశ్వాస జీవితం అంటే చాలా విలువలతో కూడుకున్నటువంటి ఒక మార్గం ఇది. మనిషికి ఎప్పుడు విలువ వస్తుంది అని ప్రశ్నించుకుంటే క్రైస్తవ జీవితాల గురించి మనకు అర్థం కావాలంటే ఉదాహరణకి ఒక సందర్భాన్ని మీతో మాట్లాడుతాను నేను. క్రైస్తవులుగా విశ్వాసులుగా మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకు ఏదైతే ఉందో, క్రైస్తవ జీవితాలు కలిగినటువంటి ఈ భక్తి మార్గం ఏదైతే ఉందో, ఇందులో ఉంటున్నటువంటి జీవితాలు విలువ కలిగేవి, విలువైనవి అని మనకు అర్థం కావాలంటే ఎప్పుడు ఈ జీవితాలకి విలువ అంటే బయటగా కొన్ని ఉదాహరణలు మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. చక్కగా చిన్నప్పటి నుంచి బాగా చదువుకుని ఇద్దరు మగపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు బాగా చదువుకున్నారు, ఉద్యోగం ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు చదువుకున్నారనుకోండి, ఏ డిగ్రీయో పీజీయో లేదా బీటెక్కో ఎంటెక్కో ఏదో మొత్తం మీద చేశారు. చదువుతున్నటువంటి దాంట్లో ఒకరు ఉద్యోగం చేస్తున్నారు, ఒకరు ఇంటి దగ్గర కూర్చున్నారు. ఎవరికి విలువ ఉంటుంది చెప్పండి? అందులో ఎవరికి విలువ ఉంటుంది? ఇందులోనూ ఉద్యోగం చేసే వాళ్ళకి, అవును కదా. ఎందుకు ఈ ఉదాహరణ నేను తీసుకున్నానంటే, ఉద్యోగం అనేది కష్టపడాలా కష్టపడకూడదా? కష్టపడడం అవసరం లేదా? కష్టపడకున్నది ఎవరు? ఇంటి దగ్గర ఉండి పొడిచుండి. అంటే మీకు ఎందుకు ఈ ఉదాహరణ నేను చెప్తున్నానంటే, కష్టపడ్డ వ్యక్తికి విలువ ఉంటుంది, కష్టపడలేని వ్యక్తికి విలువ లేదు. ఇప్పుడు క్రైస్తవ విశ్వాసులుగా ఉంటున్నటువంటి మనము చాలా విలువైన వాళ్ళు అంటున్నాడు దేవుడు. ఆ విలువ ఎప్పుడు వస్తుందో మనకి? కష్టపడినప్పుడు వస్తుందా, సుఖపడినప్పుడు వస్తుందా? ఆ విషయం క్రైస్తవులు తెలుసుకోవాలట మెయిన్. ఇది చాలా విలువైనటువంటి ఒక మార్గం. అది ఆ విలువైనటువంటి ఈ మార్గంలో విశ్వాసులుగా బ్రతుకుతున్నటువంటి మనము ఈ భక్తి జీవితంలో మన విలువని పెంచుకునే వారుగా మనం ఉండాలి. మన విలువ పెరగాలంటే ఏం చేయాలి? బాగా విలువ పెరగాలంటే బాగా కష్టపడాలి, అవునా కదా. ఇప్పుడు సేమ్ ఇదే మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ సందర్భాన్ని నేను చెప్తున్నానంటే, క్రైస్తవ జీవితాలు కొనసాగిస్తున్నప్పుడు మనం ఆనుకున్న దేవుడి మీదే మన ఆధారపడే స్థితిలోనికి అన్ని విషయాల మీద వెళ్ళిపోతున్నాం మనం. ఇది ఎప్పుడైతే వచ్చిందో క్రైస్తవ జీవితాలు విలువ కలిగినాయి అన్న విషయాన్ని మర్చిపోయి లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాల్లాగే ఉండాలనుకున్నట్టుగానే దేవుణ్ణి మనం అడుగుతూ ఉంటాం మనం. అప్పుడు ఏమవుతుందంటే
ఎప్పుడైతే మనం ఆ సిచ్యువేషన్, బయట లోకంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం ఎప్పుడైతే ఆలోచించుకుని దేవుణ్ణి విధానమైనటువంటి కోణంలో మనం అడిగినప్పుడు ఒకవేళ విలువ పెరగడం కష్టపడడం ద్వారానే విలువ పెరుగుతుందంటే, ఒకవేళ మనం అడిగిన ప్రతిదీ దేవుడు మనకి ఇచ్చేస్తే మన కష్టం ఏమైనా ఉంటుందా? అప్పుడు మన విలువ ఏమవుతుంది? ఉంటుందా? పోతుందా? పోతుంది, విలువ ఉండదు. ఇప్పుడు ఆ విలువ లేనటువంటి జీవితాలు దేవుడికి అవసరం అంటారా? ఆలోచింపజేయడానికే మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే భక్తి జీవితం అనేటప్పటికీ చాలా కష్టతరమైంది, శ్రమ సంబంధమైంది, చాలా ఇబ్బందులు అవమానాలతో కూడినటువంటి ఒక మార్గం ఇది. దీంట్లో ఒక భక్తుడికి విలువలు పెరగాలంటే నలిగిపోవాలి అని చెప్తున్నాడు. ఎప్పుడైతే ఈ స్థితి ఎప్పుడైతే భక్తుడు కలిగి ఉంటాడో, భక్తి జీవితాన్ని బట్టి, ఆ భక్తి జీవితాన్ని బట్టి కలిగినటువంటి శ్రమలో ఒక మనిషిని గుణపరుస్తాయి, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో సమాజానికి చూపిస్తాయట. కానీ పరిస్థితులు ఎలాగున్నాయంటే, లోకాన్ని ఎప్పుడు కంపేర్ చేసుకుంటూ, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను గమనించుకుంటూ కానీ ఎప్పుడైతే దేవుని వైపు చూసామో, లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల జీవితం ఆహ్లాదకరంగా కొనసాగిపోతున్నప్పుడు మన లైఫ్ ఎలా ఉండాలని కోరిక పుడుతుంది మనకి. ఆ కోరిక మనం తీర్చుకోలేనప్పుడు ఎవరిని అడుగుతాం? అలాగే అడుగుతాం. అక్కడ రాంగ్ అని చెప్తున్నాడు మాట. ఎందుకంటే పౌలు గారు క్రీస్తు గురించి సువార్త చెప్పి వాళ్ళ జీవితాలు మార్చి క్రీస్తు దగ్గర నిలబెట్టినప్పుడు, అలా నిలబెట్టినటువంటి విశ్వాసులతో ఆయన ఎప్పుడు తరచుగా మాట్లాడేవారు, మనం చాలా విలువైనటువంటి జీవితాలు, దీన్ని పాడు చేసుకోవద్దు. దానికి విలువ ఎప్పుడు పెరుగుతుందంటే, కొన్ని విషయాలు మీకు తెలియాలి. క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులని, వాళ్ళకి కొన్ని విషయాలు వాళ్ళ దగ్గర ఉంటున్నప్పుడు కొన్ని సంబంధమైనటువంటి కొన్ని విషయాలు చెప్పారంటే, తెస్సలోనికలోని దేశం ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ తెస్సలోనిక ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీనట సువార్త చెప్పి క్రీస్తు వైపు నిలబెట్టిన తర్వాత చాలా విషయాలు చెబుతూ మీ విలువను పోగొట్టుకోవద్దు అన్నాడట. విలువ కలగాలంటే ఏం చేయాలంటే కొన్ని విషయాలు చెప్పాడట. ఇదిగో ఈ పరిస్థితులు గుండా మీరు వెళ్ళవలసి వస్తే జాగ్రత్త ముందే చెప్తున్నాను. అవి ఏంటి అన్న విషయాన్ని చెప్తున్నాడు జాగ్రత్త. తెస్సలోనిక రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుంచి జాగ్రత్తగా చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి మొదటిసారి పత్రికను రాస్తూ 3వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుంచి ఆయన ఎలా మాట్లాడతాడు చూడండి. ఫస్ట్ వచనం కూడా చదవండి, మీకు అర్థమవుతుంది అడ్రస్. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగానే ఉండుట మంచిదని ఎంచి, చూడండి ఏమని చెప్తాడు, ఈ శ్రమల వలన ఎవ్వడును కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరులను క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిని. చూసారా, సంఘానికి ఎవరిని పంపించాడట? తెస్సలోనికలో సంఘానికి తిమోతిని పంపించాడట. ఎందుకు పంపించాడంటే, పౌలు ఒకప్పుడు వీళ్ళ దగ్గర క్రీస్తుని పరిచయం చేసినప్పుడు, సువార్త వాళ్ళకి ప్రకటిస్తున్నప్పుడట, సువార్త విషయమై నిలబడి క్రీస్తుని అంగీకరించిన వారి జీవితాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాయో వాళ్ళతో ముందుగానే మాట్లాడాడట. ఎవరితోటి వినాలి జాగ్రత్తగా, ఎవరితో చెప్పాడు? తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థులతో చెప్పాడు. ఈయన ఎక్కడున్నాడు? ఏథెన్సులో ఉన్నాడు. ఏథెన్సులో ఉండే సమయానికి తెస్సలోనికలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా పౌలు గారి చెవిని పడ్డాయట. పౌలు గారిని చెవిని పడే సమయానికి ఈయన సువార్త చెప్పి, సువార్త తర్వాత క్రీస్తుని అంగీకరించిన తర్వాత క్రైస్తవ జీవితాలు ఎలాగ ఉంటాయో భక్తుడికి తెలుసు. తెలిస్తే ఎవరైతే చెప్పాడో ఆ పౌలు గారికి తెలిస్తే తెలియదా? తెలుసు. ఎందుకంటే దేవుడానికి ప్రత్యక్షతలు అనుగ్రహించినప్పుడు ఆయనతో పాటు నిన్ను ఎక్కడెక్కడ వాడుకుంటానని చెబుతూనే ఆయన ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తాడన్న తన లైఫ్ని చెప్పేశాడు దేవుడు. ఇది నీకు మాత్రమే కాదు, నన్ను వెంబడింపాలా అనుకున్న ప్రతి వాడు జీవితంలో కూడా ఇలాంటి తారసపడుతూనే ఉంటుంటాయి. కానీ కొలమానాలు ఉంటాయి, కానీ పరిస్థితులు మాత్రం ఒకలాగే ఉంటాయి అని చెప్పాడట. కొలమానాలన్నీ సమానంగా ఉండవు. ఒకడు హతసాక్షి అవుతాడు, ఒకరిని చిత్రహింసలు పెడతారు, ఒకళ్ళ మాటలతో అవమానం ఉంటుంది, ఒకరికి ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళ కష్టాలు ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఉంటాయి. అంటే కొలమానాలు వేరేమో కానీ మొత్తం మీద పరిమాణం ఏదైతే ఉన్నదో వాళ్ళ స్థితి మాత్రం ఎప్పుడు ఒకలాగే ఉంటుంది.
ఈ పరిస్థితి సువార్త చెప్పి ప్రతిసారి చెబుతున్నాడట. సువార్త చెప్పి ప్రతిసారి ఈ విషయాలు చెబుతున్నప్పుడు విన్నారు వాళ్ళందరూ. విన్న తర్వాత ఓకేని ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వచ్చేసాడట. ఏథెన్స్కి వెళ్ళిపోయిన పౌలు గారు, తిమోతి గారు వీళ్ళందరూ కలిపి ఏథెన్స్లో పని చేస్తున్నారు. పౌలు గారికి అనిపించిందట, నేను ఒంటరిగా ఉన్నా పర్వాలేదు, తిమోతిని మాత్రం అర్జెంటుగా పంపించాలి అక్కడికి. ఎందుకంటే వీళ్ళందరూ కలిపి టీం వర్క్ చేస్తున్నారు అక్కడ ఏథెన్స్లోను. ఎందుకంటే ఏథెన్స్ అనేది ఎలాంటి పరిస్థితిలో ఉన్నదో తెలుసు కదా, విగ్రహాలతో నిండిపోయి విగ్రహ పూజలతో ఉన్నటువంటి పరిస్థితి అది. అలా ఎలాంటి స్థితి కలిగిన వారంటే వాళ్ళకి తెలిసినవన్నీ దేవుడి కింద మార్చేసుకున్నారట. చివరికి ఒకవేళ ఎవరినైనా మర్చిపోతామేమో అనుకుని తెలియని దేవుడికని ఒక బొమ్మ కూడా పెట్టారట ఖాళీగాను. ఒకవేళ ఎవరైనా ఫీల్ అయితే ఆ బొమ్మ నేనేనేమో అనుకునేటువంటి ఫీలింగ్ ఇలా కలుగుతుందని అది కూడా పెట్టేసుకున్నారట. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఏథెన్స్కి వెళ్ళి సువార్త చెప్పి అక్కడ ఉన్న ప్రాంతాలన్నీ చేంజ్ చేయడానికి వాళ్ళు టీం వర్క్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వీటికన్నా ముందుగానే ఎవరికి ప్రసంగం వెళ్ళింది సువార్త? తెస్సలోనికలో ఉన్న వారికి వెళ్ళింది. ఇప్పుడు తెస్సలోనికలో ఉన్న వారికి సువార్త చెప్పడమే కాకుండా అన్ని విషయాలు చెప్పాడు. ఎలా జరుగుతుంది, క్రీస్తుని అంగీకరించిన తర్వాత మీ పరిస్థితులు ఎలా ఉంటాయి అని చెప్పాడు. ఇలా చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారట. ఒప్పుకున్న తర్వాత ఏథెన్స్కి వచ్చి ఇలా పని చేసే సమయానికి వాళ్ళ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ చెవిలో పడ్డాయట. తెస్సలోనికలో ఉంటున్నటువంటి విశ్వాసులు జరుగుతున్న ప్రతి పరిస్థితి కూడా పౌలు గారికి చెవిలో పడినప్పుడు ఆ పౌలు గారి చెవిలో పడినటువంటి ఈ పరిస్థితులన్నింటినీ ఈయన విన్న వెంటనే టెన్షన్ పెరిగిందట. ఏమని? ఎందుకంటే క్రైస్తవ విశ్వాస జీవితంలో ఒడిదుడుకులు అనేవి సామాన్యంగా రావు. ఒక వ్యక్తి భక్తి జీవితాన్ని కూడా నాశనం అయిపోయే పరిస్థితుల్లో వాడు సరిగా లేకపోతే వెళ్ళిపోతాడో, స్థిరత్వం లేకపోతే. కాబట్టి వీళ్ళకి ఎవరో ఒకరు ధైర్యంగా వాక్యాన్ని అందించేటువంటి పరిస్థితి వాళ్ళ దగ్గర ఉండగలిగితే వాళ్ళ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మాత్రం టీం వర్క్ చేయాలి. కానీ నేను ఒక్కడిని చెప్పినా అంగీకరించే పరిస్థితిలో ఉన్నది. కానీ ఇంపార్టెంట్ ఎక్కడంటే బాప్తిసం తీసుకుని క్రీస్తుని అంగీకరించిన వారి జీవితాలు పతనం అయిపోతాయి కనుక అర్జెంటుగా నేను ఇక్కడ ఒక్కడున్నా పర్వాలేదు, ఒంటిగా ఉన్నా పర్వాలేదు, కానీ తిమోతిని మాత్రం అక్కడ పంపించాలని అర్జెంటుగా తిమోతిని పంపించేయడంటండి. తిమోతిని ఎందుకు పంపించాడు అని అడిగితే మీకు కలుగుతున్నటువంటి ఈ పరిస్థితులను బట్టి ఏ మాత్రం మీరు టెన్షన్ పడొద్దు. ఈ విశ్వాస జీవితంలో నుంచి బయటకు వెళ్ళిపోదామో మేము తట్టుకోలేమనుకునే పరిస్థితి రానద్దు, స్థిరులుగా ఉండడానికి పంపించాడంట. చూడండి, అదే వచ్చినప్పుడు చదవండి మళ్ళీ మీకు అర్థం. ఈ శ్రమల వలన ఎవ్వడను కదిలింపబడకుంటున్నట్లు. చూసారా? అంటే చూడండి, కొన్ని పరిస్థితులు మన చుట్టుముట్టేసినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు. ఎందుకులే అనిపిస్తూ ఉంటుంది, ఎందుకులే అనిపిస్తుంటుంది తెలుసా? నిజం ఈ సిచ్యువేషన్స్. ఎందుకంటే నేను మొన్న రీసెంట్గా కూడా మీతో నేను మాట్లాడాను. ఈ సంఘం విషయంలో కొన్ని ఆలోచించినప్పుడు నాకు అనిపించేది మామూలుగా. అభితోటి కూడా అభితోటి అనుకుంటున్నాను, అభితో మాట్లాడాను, ఫోన్ చేసి నేను పరిచర్య చేయాలంటావా తమ్ముడు అని అడిగాను నేను. అంటే ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను నేను. ఆల్రెడీ ఒక పెద్ద ఆయన్ని ఎప్పుడైతే చర్చ్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయో అప్పుడు నేను ఒక అన్నకి నేను ఫోన్ చేశాను. చెప్పాను కదా, నేను ఒకసారి ఒక పెద్ద అన్నకి ఫోన్ చేశాను. అన్న నాకు స్టార్టింగ్లో బాగా, అంటే నేను ఇలా ఈ పరిచర్యలో ప్రారంభించిన టైంలో అన్నీ బాగా క్లోజ్ ఉండేవాడు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఉన్నారు కదా, ఆ అన్నతో ఉండేవాళ్ళు. ఎందుకంటే మా కజిన్ వాళ్ళ రిలేషన్స్ వాళ్ళు కూడా రోజు అడిగాను ఈ పరిస్థితులు అన్నట్లు ఇక్కడి నుంచి బయటకు వచ్చేసినప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి, ఇక్కడ ఇలాగ జరిగిందని. చాలా రోజుల తర్వాత నేను నీతో మాట్లాడడం మళ్ళీ ప్రారంభించాను. ఇది పరిస్థితి, కొన్ని సిచ్యువేషన్స్ ఇలా జరిగినాయి అని అడిగితే ఆయన ఇచ్చిన సజెషన్ ఒకటే, ఆయనకి సంఘం లేదు, అన్ని ప్రాంతాలకి సువార్త చెప్పడానికి వెళ్తుంటాడు. ఆ సువార్త చెప్పడానికి వెళుతూనే ఆదివారం కూడా వేరే చోటకి సువార్త చెప్పడానికి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడు ఆయన. ఇప్పుడు అతను ఇచ్చిన సజెషన్ ఏంటంటే, నీకు ఒక విషయం చెప్తున్నాను, బాధపడొద్దు, నేను చెప్తున్న మాట జాగ్రత్తగా విను, మళ్ళీ ఇలాగా మాట్లాడుతున్నా మళ్ళీ కోపం పెట్టుకునే ఆలోచన మీద ఉండొద్దని చెప్పి ఆయన చెప్పిన మాట ఒకటే, సంఘం అవసరమా నీకని అడిగాడు. అంతే. ఏనడిగితే ఆల్రెడీ నువ్వు అందరినీ నిలబెడుతూ వెళ్తున్నావు కదా, అలా బలపరుస్తూ వెళుతున్నప్పుడు అలా బలపరుచుకుంటూ విశ్వాసులుగా నిలబెట్టి అలాగే ఎవరైతే బాగా నిలబడ్డారో వాళ్ళకి వాక్యాన్ని నేర్పించి సంఘం వాళ్ళకి అప్పగించి వెళ్ళిపో. నువ్వు సంఘాన్ని మెయింటైన్ చేయాలనుకున్న ఆలోచన మాత్రం రావద్దు. ఎందుకంటే మనం బయట తిరుగుతున్నప్పుడే దెబ్బలు ఎన్నో తగులుతున్నప్పుడు సేవ నుంచి వెనకడుగు వేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ సంఘాన్ని ఒక భుజం మీద ఒక పక్క నుంచి ఉన్నటువంటి ఆ పరిచర్య ఏదైతే ఇవాంజలిజం ఉందో అది ఒక భుజం మీద తగిలించుకుంటే నువ్వు పరిగెట్టలేవురా అని చెప్పాడు. నాకు అనిపించింది చాలాసార్లు
ఈ పరిస్థితులు, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత సర్లే అది ఏదో జరిగిపోయింది, ఎక్కడి నుంచి స్టాండర్డ్గా ఉందాం, ఎక్కడి నుంచి జాగ్రత్తగా చూసుకుందాం అంటే ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఒక్కొక్కసారి దెబ్బలు తగులుతున్నాయి అనుకోండి, అప్పుడు అనిపించేది మాట, ఎందుకు ఎంత పోరాటం చేసినా ఏమి అవ్వడం లేదు, ఏం జరగడం లేదు, ఇలాగే ఉండే పరిస్థితి ఎందుకు వస్తుంది, వెనక్కి వెళ్ళిపోతే బెటర్ అంటావా తమ్ముడు? నేను మామూలుగా పరిచర్య అన్నీ కొనసాగించుకుని ఒకవేళ అమ్మాళ్ళు ఎవరైనా, ఒకవేళ అక్కళ్ళు కానీ చెల్లెలు తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అనుకున్నటువంటి ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నారో అక్కడికి వెళ్ళిపోమని చెప్దామా, లేకపోతేనే, ఎందుకంటే నేను పరిగెట్టలేకపోతున్నాను ముందుకి. నేను ఈ పరిచర్య చూసుకుంటాను, బయట పరిచర్య, కానీ దీన్ని మెయింటైన్ చేయాలంటే ఎలా ఉన్నదని అడిగితే ఒక్కొక్కసారి చెప్పాను నేను ఆల్రెడీ ఒకసారి, ఒకవేళ దేవుడు చనిపోతే బలవంతంగా ఏ ప్రాబ్లం లేదురా అని అడిగితే ఈ జీవితం ముగించుకోవడానికి కూడా సిద్ధపడిపోయేంత పొజిషన్ కూడా వెళ్ళాను ఈ సిచ్యువేషన్లో. నేను అలాంటి పరిస్థితి కూడా వెళ్తే బెటర్ ఏమనిపించింది. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుని పరిస్థితి ఒక్కొక్కసారి దేవుడి దగ్గర నిలబడుతున్నప్పుడు అనుకున్నటువంటి సిచ్యువేషన్స్ మనకి ఎదురవ్వలేనప్పుడు, నలిగిపోతున్నప్పుడు చాలా కదిలింపబడిపోయే పరిస్థితి వస్తూ ఉంటుంటుంది. ప్రార్థన చేసుకున్నాను మళ్ళీ ఈ విషయాలన్నింటినీ ఇలా ఉండకూడదు, ఇంకా ఇలా ఉండకుండా దేవుడి కోసం ఏదో ఒకలా నిలబడాలి, రాని కష్టాలు ఏమొస్తాయి. బాగా ఆదుకున్నటువంటి ఈ రెఫరెన్స్లు అండి మొత్తం ఎక్కువగా చదువుతున్నప్పుడు ఎక్కువ ఇవే చదువుతూ ఉంటాను నేను. ఇప్పుడు ఇవన్నీ చుట్టుముట్టేసినప్పుడు మనిషి కదిలింపబడిపోయే స్థితి వస్తుందట. అలాంటిటప్పుడు ఏమవుతుంది, వెనకడుగు వేసేస్తాం. అలా వెనకడుగు వేసేటువంటి పరిస్థితి విశ్వాసుల దగ్గర, సేవకుల దగ్గర ఒకవేళ వస్తే, అలాంటి విషయాలను బలపరచడానికి ముందుగానే ఒకరి జీవితాల్లో జరిగినటువంటి చరిత్ర ముందుగానే పరిశుద్ధాత్ముడు రాయించాడు. తెస్సలోనికలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలాంటిదంటే, వాళ్ళు ఉన్నటువంటి విశ్వాస జీవితాన్ని వదులుకొని వెళ్ళిపోవాలనుకునేటువంటి ఆలోచనట. వాళ్ళకు ఉన్నటువంటి భక్తి జీవితాన్ని కొనసాగిస్తేనే కదా శ్రమలో, ఎలా పడతాలో వెళ్ళిపోతే బెటరు, అంత ఖచ్చితంగా ఉండాలా. ఏమని అడిగితే మనం కూడా కొలమానం వేసుకుంటుంటాం కదా, ఏమని అనుకుంటుంటాం ఒక్కొక్కసారి మామూలుగాను. మనం ఏమైనా భక్తి జీవితంలో సరిగా నిలబడలేకపోయామనుకోండి, పక్కన వాళ్ళు చూసుకుంటాం, వాళ్ళు లేరేటండి, వాళ్ళు చేసుకుంటలేదా, మన చేత వచ్చిందా అంటుంటాం. అవునా కదా? వాళ్ళు చేసుకుంటున్నారు, మనం చేస్తే వచ్చిందా, వాళ్ళు మాట్లాడతారు, మనం మాట్లాడితే వచ్చిందా, అందరూ చేసుకుంటారు. అలాంటి మనకేంటి ప్రాబ్లం అంటే అర్థం ఏంటనుకున్నారు, ఉన్నటువంటి స్థానంలో నుంచి జంప్ అయిపోతున్నాం, స్థిరత్వాన్ని కోల్పోతున్నాం. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చుట్టుముట్టేసినప్పుడు పరిస్థితులు అంటే ఉన్న స్థితిలో నుంచి జరిగిపోవాలనుకునే ఆలోచన వస్తుంటుంది అన్నమాట. ఆ తెస్సలోనికలు అలా జరుగుతున్నప్పుడట తిమోతి గారిని పంపించాడట. ఏమని పంపించాడు చూడండి అక్కడ, ఈ శ్రమల వల్ల ఎవడనో కదిలింపబడకుంటున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిని. క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని మీ యొద్దకు పంపించాను. ఎందుకు పంపించాడంటే, పౌలు గారు తెస్సలోనికి వెళ్ళినప్పుడు కొన్ని సువార్త సంబంధమైన విషయాలు చెప్పి వాళ్ళు క్రీస్తుని నిలబెట్టినప్పుడే చెప్పాడంట, పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి, జాగ్రత్తలా అని చెప్పాడట. వీళ్ళందరూ ఏమన్నారంట, సరే అండి దానికేముంది అనుకుని నార్మల్గా అనుకున్నారట. అనుకున్నటువంటి కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికి పరిస్థితులు తారుమారులైనాయి. అలాగయ్యే సమయానికి ఏం పరిస్థితులు వచ్చినాయి అంట చూడండి అక్కడ మాట్లాడుతూ, మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిని కదా. చూసారా, అలాగే జరిగింది. ఇప్పుడు కూడా మీతో నేను ఉంటున్నప్పుడు ఇదిగో మనం క్రీస్తుని విశ్వసించాం కనుక ఈ మార్గంలో నిలబడ్డటువంటి మనము విలువ కలిగిన వారిలా మనం దేవుడికి కనిపించాలంటే శ్రమలు అనేవి మనల్ని అలిమేస్తాయి పట్టుకుని. అవి ఎలాగుంటే, నీ ఉన్న స్టాండింగ్ని పడగొట్టే పరిస్థితులు ఉంటాయి. నీకున్నటువంటి జీవితంలో నుంచి మళ్ళీ బయట జీవితాన్ని అలవాటైపోయే పరిస్థితులకు వెళ్ళిపోతావు. ఇవన్నీ నిన్ను కుదిపేస్తాయి. కుదిపేసినప్పుడు స్థిరత్వం కానీ కోల్పోతే భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి ఇదిగో తిమోతిని పంపించాను. తిమోతిని పంపిస్తూ పత్రికతో ఏ పత్రికలో రాసేయమని చెప్తున్నారు తెలుసా, ముందుగానే చెప్పిన విధంగానే జరిగింది. ఇప్పుడు కూడాను మనం అందరం చెప్పుకున్న ఈ విషయాలు, ఇదిగో క్రీస్తు నమ్మాం కదా, ఈసారి నుంచి మామూలుగా ఉండదు మీ జీవితం. ఇంకా అప్పటి వరకు మనతోటి ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడేటువంటి మన పొరుగు వాళ్ళే మన శత్రువులుగా మారుతారు. అప్పటి వరకు దేవుని ఆలోచనతో ఉన్నటువంటి విషయాల్ని భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు బయట కనబడుతుంటాయి. అప్పటి వరకు మనం ఏ విషయాల్లో అయితే నిలబడాలనుకున్నామో ఆ విషయాల్లో మనం అనుకున్నటువంటి విధానం జరగకపోతే ఎందుకు ఈ పరిస్థితులన్నీ వెనకడుగు వేస్తే బెటర్ ఏమో. అప్పుడు ఏముంటుంది తెలుసా, ముందు గడిపి వచ్చినటువంటి జీవితం బాగుంటుంది మన దగ్గర హ్యాపీగానే.
అప్పుడే బాగుంటుంది లైఫ్, అప్పుడే బాగుంటుంది. ప్రతి క్రైస్తవుడి జీవితంలోనూ ఇలాగే ఉంటుంటుందండి. నిజం. భక్తి జీవితాన్ని యథార్థంగా మనం కొనసాగుతున్నప్పుడు భక్తి జీవితం వల్ల వచ్చే కొన్ని ఒడిదుడుకులు ఏవైతే ఉంటాయి, కష్టాలు ఏముంటాయి, అది నలిగిపోతున్నప్పుడు కంపేర్ చేసుకుంటూ ఉంటాం లైఫ్. క్రీస్తుకు ముందు, క్రీస్తు తర్వాత, క్రీస్తులోకి రాకముందు, క్రీస్తులోకి వచ్చాక, రెండింటికి కంపేర్ చేస్తున్నప్పుడు ఏ లైఫ్ బాగుంటుంది తెలుసా మనకి? క్రీస్తులోనికి రాకముందు లైఫ్ చాలా బాగుంటుంది. అబ్జెక్షన్స్ ఉండి కాదు, సినిమాకి వెళ్ళేవాళ్ళం, బూతులు ఆడేవాళ్ళం, గొడవలు ఆడేవాళ్ళం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళాలనుకునేవాళ్ళం, తీర్థం అది అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిన పండగలు చేసుకోవడానికి మనకి అడ్డే లేదు. ఇంకా ఎలా పడితే అలా ఉండేవాళ్ళం. మనల్ని ఏట్రా అని ప్రశ్నించేవాడు లేడు. ఇప్పుడు బైబిల్ పట్టుకున్న తర్వాత మనం కానీ తేడా అడుగు వేసామంటే ప్రశ్నిస్తుంది సమాజం అంతా మనల్ని. ఇదేనేటి భక్తి అంటారు, ఇదేనా ఓ తెగ దేవుడిని నమ్మేశానని చెప్పి అంటారు. ఇవన్నీ ఈ మాటలన్నీ పడే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది? అప్పుడే బెటర్ రావడేమో అనేవాడు కాదు నన్ను, అప్పుడే బాగుండేది లైఫ్, చక్కగా నాకు నచ్చినట్టుగా నేను ఉండేవాడిని. ఇప్పుడేంటి ఈ పరిస్థితులన్నీ నాకు ఇలా చుట్టుముట్టేసి, ఏటి ఈ పరిస్థితి, ఏంటి ఈ సిచ్యువేషన్స్, ఏంటి? ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నట్టే, భక్తి జీవితంలో యథార్థంగా మనం నిలబడినప్పుడు విశ్వాస జీవితం అనేది చాలా అలముకుంటే. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి బోధలు ఎలాగున్నాయంటే, క్రీస్తుని నమ్ముకుంటే మీ కష్టాల్లో కన్నీళ్ళు పోతే, అందుకని మీ దుఃఖ దినములు సమాప్తం అని టైటిల్ పెట్టారు తెలుసా? మీకు దుఃఖ దినములు సమాప్తమని అంటే దుఃఖ దినాలు సమాప్తం అవ్వవు, ప్రారంభమవుతే. గుర్తుపెట్టుకోండి, దుఃఖ దినాలు సమాప్తమైపోయే స్టేజ్లోకి రాలేదు మనం. దుఃఖం ప్రారంభమయ్యే పరిస్థితుల్లోనికే వచ్చాం. పౌలు గారి సంఘాలతో మాట్లాడుతూ అంటాడు, మీ నవ్వు ఎలా మార్చుకోమంటాడు? దుఃఖమునకు మార్చుకోమని చెప్తాడు. మీ నవ్వు దుఃఖానికి మార్చుకోండి. ఎందుకని అడిగితే, ఒకవేళ ఈ నవ్వేటువంటి సంతోషం ఎప్పుడు నీ దగ్గర ఉండదు. దుఃఖపడే పరిస్థితుల్లో ఉన్నవాడు ఆలోచించడం ప్రారంభిస్తాడు. గుర్తుపెట్టుకోండి, సంతోషంగా ఉన్నవాడు మర్చిపోతాడు. అందుకనే చూడండి, మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఎప్పుడైనా ఎక్కువగా అందరూ సంతోషంగా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఒక పక్క నుంచి లోపల నుంచి పొగ వస్తుంటుంది అన్నమాట, మాడిపోయిన స్మెల్. ఏటి స్మెల్ వస్తుంది అనేటప్పటికి ఎక్కువ పాలు ఏదో పెట్టేసో మా అమ్మ చేస్తుంటుంది ఎక్కువగా ఇలాంటి ఈ పనులు. ఏది పెడితే మార్చేస్తుంటుంది. ఎవరితోన్నా మాతో కూర్చుని మాట్లాడుతుంటే అది మర్చిపోతుంటుంది. అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒక హ్యాపీనెస్ అనేటువంటి, ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో మనం ఉంటున్నప్పుడు కొన్ని మైమర్చిపోయే పరిస్థితి వస్తుంటుంది. అప్పుడు పరిగెట్టుకుని వెళ్ళామనుకోండి, ఏదో మాడిపోద్ది. ఎలాగెందుకు అంటే మర్చిపోయిన ఎలా ఉండిపోయి. అదే బాధలో ఉన్నామనుకోండి, ప్రతి దాన్ని ఆలోచిస్తుంటాం. ఎందుకు ఇది జరిగింది, ఎందుకు అలా జరుగుతుంది, నేను ఎలాగున్నాను, అవతల వాళ్ళు ఎలాగున్నారు, పరిస్థితి ఏంటి, ఈ బాధల ఈ పరిస్థితి సిచ్యువేషన్స్ అన్నీ మన కంటి ముందు వచ్చి చూపిస్తుంటే మనకు ఒక లైఫ్ సంతోషంగా ఉన్నప్పుడు కనపడవు. అందుకనే భక్తులు కూడా, జ్ఞానులు కూడా ఏమన్నారు తెలుసా? ఏమని మాట్లాడారు వాళ్ళు? ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? ప్రాలాపించి వాడు ఇంటికి వెళ్ళమన్నాడు తప్ప విందు జరిగి ఇంటికి మాత్రం వెళ్ళదు. ఎందుకు అని అడిగితే, వాళ్ళు నవ్వులాడలో పుట్టించుకోవడానికి వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళ లైఫ్ గురించి ఆలోచించరు వాళ్ళు. అదే ప్రాలాపించి వాళ్ళు ఇంటికి వెళ్ళు, అందరూ మౌనంగా ఉండి దుఃఖపడతా ఉంటారు. సిచ్యువేషన్స్ కంటికి కట్టినట్టుగా కనబడుతుంటాయి మనకి. అప్పుడు మన లైఫ్ని కూడా మనం బేరీజు వేసుకుంటాం. నా జీవితం కూడా ఏంటి పరిస్థితి, నా జీవితం కూడా ఏంటి అనుకున్నటువంటి సిచ్యువేషను. ఎందుకంటే ఈరోజు మరి నిన్న అనుకుంటాను, ఈ సినిమా యాక్టర్ ఉన్నారు కదా, కామెడీ యాక్టర్ కింద ఉండే కోట శ్రీనివాసరావు గారు తెలుసు కదా, ఆయన చనిపోయాడు. కోట శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి. ఆయన పరిస్థితి మన చనిపోక ఒక 10 రోజులు 20 రోజుల ముందు అందరూ పెద్ద పెద్ద హీరోస్ అందరూ వస్తే ఎవరో చనిపోయిన దగ్గరికి వెళ్ళారు. ఏమని మాట్లాడుతున్నాడో తెలిసి తల కొట్టుకుని ఏడుస్తున్నాడండి. షుగర్ ఓకే, కాలంతా పాడైపోయిన తర్వాత షుగర్కి తగ్గడం లేదు, ఆ కాలు అది బాగా అలా పుండి కింద అయిపోయి తల కొట్టుకుని ఏమని ఏడుస్తున్నాడు తెలుసా? కొన్ని 100,000 కోట్లు సంపాదించాడండి, డబ్బు బోలంత ఆస్తి సంపాదించేశాడు. వగ్గన కొడుకు బోలని కోట్లు సంపాదించిన తర్వాత వగ్గన కొడుకు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. మొన్న వగ్గన కొడుకు చచ్చిపోయాడు. ఎవరు లేరు. ఇంకా డబ్బు చూస్తే కొన్ని కోట్లు ఉంది, ఆరోగ్యమేమో అనుభవించడానికి సహకరించదు.
నా కొడుకు ఇన్ని కోట్లు, ఇన్ని వందల కోట్ల డబ్బులు నేను సంపాదించాను కదా, దీన్ని అనుభవించడానికి వారసుడు లేదు, అలాగని నేను ఆనందంగా ఉండడానికి లేదు, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటని ఎత్తి కొట్టుకుంటున్నాడు. చూసేవారు లేరు, భార్య లేదు. చూడండి ఎలాంటి పరిస్థితుల్లోనూ అలాగ బాధపడుతూ ఇన్ని కోట్లున్నా ఏ దుఃఖంతోటనంటే ఒక అనాథగా చచ్చిపోయినట్టు అయిపోయాడు. చూడండి, అంటే మన దగ్గర ఏదైతే ఉండి మనం బాగా కాపాడుతుంది అనుకున్నదో అది మనకు సంతృప్తిని ఇస్తాదా అని అడిగితే ఇవ్వదని అర్థమవుతుంది కదా మనకి. అతని దగ్గర లేనిది ఏముంటుంది చెప్పండి? కారులు లేవా, బంగారాలు లేవా, డబ్బు లేదా, ల్యాండ్లు లేవా, ఇల్లు లేవా, ఏమి లేవు. ఆయనకి ఏసీలో ఉన్న అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా ఈయన సంతృప్తి పరచలేదు. ఏం సంతృప్తి పరిచినంటారు ఇతన్ని? ఒకవేళ ఆ పరిస్థితిలో క్రీస్తుని కానీ నిజంగా విశ్వసిస్తే ఈ భూమి మీద నన్ను ఏది ఓదార్చలేకపోయింది, కానీ నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఆయన కౌగిట్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఓదార కలుగుతుంది, అక్కడ గురించి నేను ఆలోచించాలని నిరీక్షణ ఉంటుంది. అది సంతృప్తి. ఇప్పుడు క్రైస్తవుడిగా మనకి ఈ ఒడిదుడుకులన్నీ చుట్టుముట్టేస్తున్నాయంటే, ఈ పరిస్థితుల్లో మనం ఇలా నలిగిపోతున్నామంటే అర్థం ఏంటో తెలుసా? ఒకప్పుడు కొన్ని రోజులు పోయిన తర్వాత నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువు కూడా తుడిచేసి ఒక చెయ్యి ఉంటుంది. అప్పటి వరకు ఈ భూమి మీద ఉండవలసింది ఏంటి తెలుసా? విలువని పెంచుకోవాలి, విలువని పెంచుకోవాలి. విలువ ఎలా పెరుగుతుంది? విలువ ఎలా పెరుగుతుంది చెప్పాను ఇందాక మీకు స్టార్టింగ్. కష్టపడితే విలువ పెరుగుతుంది. ఎలా కష్టపడాలి? ఉద్యోగాల్లోనా? ఎలా పరిగెట్టాలి? మన కుటుంబాల గురించా? ఎలా కష్టపడాలి? దేవుని గురించి కష్టపడే జీవితాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళ జీవితాలకు ఒక నిరీక్షణ ఉంటుంది. ఏనడిగితే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపదే. మీకు ఉదాహరణకి చెబుతున్నాను చూడండి. వేటికి ఎక్కువ విలువ ఉంటుంది, ఏటికి విలువ లేకుండా ఉంటుందంటే జాగ్రత్తగా మీకు అర్థమవుతున్న సందర్భాన్ని చెప్తాను చూడండి. ఇంట్లో మనం ఒక 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయనుకోండి, మంచిది ఒక ఫ్రిడ్జ్ ఉంది, 2 కూడా క్లీన్గానే ఉంది, బాగా మంచిగాను. ఒకటేమో పోయింది మొత్తం అంతా, ఒకటేమో బాగానే ఉంది. ఇప్పుడు బాగున్నటువంటి దాంట్లో అన్నీ మనం పెట్టుకుంటున్నాము, బాగోలేని దాంట్లో పెట్టడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఉంటుందా? ఉండదు. రెండిట్లో ఏది వాల్యూ కలిగింది? ఏదైతే ఉపయోగపడ్డదో అది. కానీ అవతలతో కూడా క్లీన్ చేసాం శుభ్రంగాను, అవతలతో కూడా క్లీన్ చేసాం, అవతల కూడా శుభ్రంగా తుడిచాం. ఇది ఎంత కొత్తగా ఉన్నదో ఇది కూడా అంత కొత్తగా. 2 కొత్తగా ఉన్నాయి, 2 చాలా చక్కగా నీట్గా ఉన్నాయి. 2 ఎలాగ ఉన్నాయంటే చూస్తే దాన్ని మన దృష్టిని కూడా దాని వైపు తీసుకునేంత చక్కటి ఫ్రిడ్జ్లు 2 ఉన్నాయి. కానీ ఒకటి మాత్రమే పనిచేస్తుంది, ఒకటి పనిచేయడం లేదు. ఏది విలువ పెరుగుతుంది దానికి? ఏదైతే ఫ్రిడ్జ్ పనిచేస్తూ మనం పెట్టి ప్రతి సామాన్ని కాపాడుకుంటుంటుందో దానికి మాత్రమే విలువ. అలాగే దేవుని సన్నిధిలో శుభ్రంగా ఉండిపోయాం, విశ్వాసంతో ఉండిపోంటే కాదు. దేవుని పరిస్థితుల్లో పనిచేసే తత్వం మనకు కలిగి ఉన్నప్పుడు అప్పుడు దానికి వాల్యూ అది. అందుకనే బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు కూడా హెచ్చరించి చెప్పాడు. ఏమని? మీరు మారు మనసు పొంది జీవితాలు కడిగేసుకుంటే మాకు అవసరం లేదు. సర్పసంతానం అని తిట్టవలసి వచ్చింది. మరి ఏం కావాలి నీకు అని అడిగితే, ఇదిగో మీరు మారు మనసుతో ఉండిపోయే జీవితం కాదు దేవుడు కోరుకునేది, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి అని అడిగాడు. ఫలాలు ఎప్పుడు వస్తాయి? ఫలాలు లేకపోతే దేవుడు ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడు? బాగా చెట్టు బాగా ఎదిగిందండి, ఆకులు బాగా వచ్చినాయి, ఆకులు బాగా వచ్చిన దాని దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళారు ఎవరో? యేసుక్రీస్తు గారు వెళ్ళారు లేరా? అంజూరపు చెట్టు దగ్గరికి, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆకులు బాగా వచ్చినాయి, చెట్టు బాగుంది, బాగా ఏపుగా పెరిగింది, అమ్మయ్య బాగా అనుకున్నట్టుగానే ఎదిగింది అని ఊరుకున్నాడా? ఏం కావాలని కోరుకున్నాడు? లేవు. ఏం చేశాడు? మన జీవితంలో కూడా అంతే. దేవుడికి విశ్వాసంతో ఇలా భక్తి జీవితం కొనసాగితే సరిపోద్దని అడ్జస్ట్మెంట్లు అనే పరిస్థితి రాకూడదు. ఎందుకని అడిగితే ఆయనకి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ఒక అర్హమైన పాత్రగా మనం ఉపయోగపడాలి. అర్హమైన పాత్రగా ఉపయోగపడలేదనుకోండి, ఆ పాత్రలు అవసరం లేదు. అర్థమవుతుందా? ఎందుకంటే చూడండి, మన పండగలు జరిగినాయి అనుకోండి, పండగలు జరుగుతున్నప్పుడు ఆ పండగలకి మనం అందరం చేసే పని ఏంటో తెలుసా? అటక మీద ఉన్నటువంటి సామాన్లు అన్నీ దింపేస్తాం కిందకి, శుభ్రంగా ఎర్రగా కడిగేసి తల మెరిసిలాగి తలాగి ఎందుకు కడిగేస్తున్నాం అంటే దానికి మళ్ళీ తక్కువ పనులు వీళ్ళకి ఇలా చేసే పనులు ఏవో పగలగొట్టి ఏవేవో రాసేస్తుంటారు. అయ్యి అనుకుని మొత్తం మీద అవన్నీ రాసి ఏం చేస్తారు వీళ్ళు? మళ్ళీ పని ఎట్టేస్తారు.
ఎవడికి దాహమన్నా తిరుగుతాయి. మా ఇంట్లో అయితే ఇంకేమీ లేవు, మొత్తం అన్నీ చాలా ఉండేయండి. నేను పిచ్చెక్కిపోయి పోనీ మొత్తం అన్నీ. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయి, ఉపయోగం లేనివి అవసరం లేదు మనకి. దానివల్ల ఉపయోగమే ఉండదు, ఏం ఉపయోగం ఉండదు. మరి ఏది ఉపయోగం ఉంటుంది? దానికన్నా కాలు కడుక్కోవడానికి బకెట్లో పెట్టిన చెంబు బెటరు, అవునే కదా? బయట కాలు కడుక్కోవడానికి ఉన్న చెంబుకున్న విలువ అటక మీద ఉన్నదానికి ఉండదు. ఎందుకని? చెంబుని కాలు కడుగుతుంది, అదేం చేస్తుంది? ఏమీ లేదు, ఏం ఉపయోగం ఉండదు. దానివల్ల స్పేస్ వేస్ట్ తప్ప. ఈ మధ్యకాలంలో చాలామందికి తెలిసిందే ఆ విషయం, అవునా కదా? అందుకని ఈసారి నుంచి శారీలకి అవి మానేశారు. అట్లా లేకపోతే శారీ అనేటప్పటికి ఇయ్యే సామాన్లు. అక్కడికి వెళ్ళిన తర్వాతే వంటలు ఉంటాయంటే మళ్ళీ కడుక్కుని పని ఇంకో వీళ్ళు పెడుతుంటారు పుట్టింటి దగ్గర నుంచి. మళ్ళీ అవి కడుక్కోవాలి, వీళ్ళకి వంట వండుకోవాలి, అవి దులుపుకోవాలి. ఎందుకంటే అత్తగారు ఇచ్చినవి అన్నా ఉదెత్తదేమో కానీ కూతురు తల్లి ఇచ్చినవి మాత్రం 10కి 10 సార్లు తోమి ఎవరన్నా వచ్చే సమయానికి ఇలా పట్టుకుని ఉంటుందన్నమాట. ఒలింపిక్ క్రీడా జ్యోతులకు ఏటమ్మని అడిగితే మా అమ్మాలు పెట్టారు. ఈ మధ్యన రీల్స్ కూడా వస్తున్నాయి కదా, అత్తగారి ఇంట్లో 3000 చీర పెట్టినా చెప్పుకోదట, అమ్మ 150 రూపాయలు చీర పంపితే ఊరంతా చెప్తుందట మా అమ్మ పంపించిందని. అంటే అదొక టైప్ అంతే. ఇంకా పుట్టింటి నుంచి వచ్చే విషయాలు చెప్తామనుకుని అలాగే ఇవి కూడా ఇలా అలంకరించి శుభ్రంగా కడిగి అటకల మీద పెడతామని అంటారు. ఏం ఉపయోగం ఉండదు అది. ఈనాడు క్రైస్తవ జీవితాలు కూడా శ్రమ పడాలి. శ్రమ ఎప్పుడు వస్తుంది? పని ఉంటే వస్తుంది, పని లేకపోతే వస్తుంది శ్రమ. పని ఉంటేనే శ్రమ వస్తుంది, పని లేకపోతే శ్రమ ఎందుకు వస్తుంది? కష్టపడితేనే చెమట పడుతుంది, కష్టపడితే చెమట ఎందుకు పడుతుంది? ఉండదు ఏమని. అలాగే శ్రమ పడాలి అన్న విషయాన్ని చెబుతున్నాడు ఇక్కడ. మీకు ముందుగానే నేను చెప్పాను, క్రీస్తుని నమ్ముకున్నందుకు శ్రమలు వస్తాయి. ఎందుకంటే క్రీస్తుని నమ్ముకున్న మీరు క్రీస్తు గురించి ఏదో పని చేస్తారు. ఈ పని విషయంలో మీకు ఎన్నో ఒడిదుడుకులు వచ్చి మీరున్న స్థిరత్వాన్ని పోగొట్టడానికి దుష్టుడు ఏదో ఒకలాగా వేస్తాడు. కనుక ముందుగానే మనం చెప్పుకున్నట్టుగానే జరిగింది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చిన తర్వాత ఇదిగో పౌలు గారు ఆనాడు ఉన్నటువంటి ఈ క్రీస్తు నమ్మినటువంటి విశ్వాసులకి ఎలాంటి పరిస్థితులు అయితే వచ్చేమో కానీ అసలు క్రీస్తు మనల్ని దీవింపడానికి ఆశీర్వదించడానికే తప్ప ఇలాంటి శ్రమల గుండా మనం తీసుకురావడానికి ఏంటంటే వచ్చాడు అని చాలామంది ప్రసంగాలు చెప్తారు. యేసుక్రీస్తు గారి నోటి నుంచి వచ్చిన స్వయంగా వచ్చినటువంటి మాట చూపించను ఒకసారి చూడండి. యోహాను సువార్త యేసుక్రీస్తు గారు స్వయంగా చెబుతున్నటువంటి మాటలు చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 33వ వచనాన్ని జాగ్రత్త చూడండి ఒకసారి. 33వ వచనం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం దగ్గర నుంచి జాగ్రత్తగా చూడండి. ఏమని చెప్తున్నాడు? నా యందు మీకు సమాధానము కలిగినట్లు. ఈ మాటలో నా యందు సమాధానం. సమాధానం అంటే ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుందా, కష్టాలు కలిగింది ఉంటుందా? సమాధానం అంటే సమాధానం అంటే ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుంది, ఏ ప్రశాంతంగా ఉంటుంది, ఏ గొడవ లేకుండా. కానీ ఈయనేమన్నాడు తెలుసా? నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తానని జాగ్రత్తగా ఉండన్నట్టు. మనమే అనుకున్నాం అమ్మయ్య అనుకుంటాం, కానీ పరిస్థితులు ఎలా ఉంటాయి చూడండి. అక్కడ నా యందు మీకు సమాధానమును కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును. చూసారా? ఎవరు చెప్పారు ఈ మాట? మరి మీ దుఃఖ దినములు సమాప్తమని అంటే ఇంకా అయిందే, ఇంకా సమాప్తమే. దుఃఖ దినములు సమాప్తం అవడానికి ప్రారంభం అవడానికి అడుగులు పెట్టాం ఇందులోను. ఏని అడిగితే ఆ దుఃఖం మారు మనసు నిమిత్తం కలిగించే పరిస్థితులకు వెళ్తే రక్షణార్థంగానే మనకి. కాబట్టి ఆ విషయంలో చెబుతున్నాడు, ఇదిగో లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకున్నది, నేను లోకమును జయించి ఉన్నాను. చూసారా? లోకంలో శ్రమ కలుగుతుంది. ఎందుకు శ్రమ కలుగుతుంది? నేను శ్రమ పడ్డాను. ఆయన శ్రమ పడ్డాడంటే ఎలా శ్రమ పడ్డాడు చెప్పండి? లోకంలో పుట్టినందుకు శ్రమ పడ్డాడు ఆయన. లోకంలో పుట్టి దేవుడి కొరకు పని చేసినప్పుడు శ్రమ పడ్డాడు ఆయన. దేవుని గురించి పని చేసే పాత్రగా వాడబడుతున్నప్పుడు శ్రమ పడ్డాడు. అందుకని ఆ పాత్రను ఏమన్నాడు అనుకోండి, ఈ పాత్ర నా యొద్ద నుంచి. ఏ పాత్ర అంటారు? ద్రాక్షరసం వేసుకునే పాత్ర, రొట్టె పెట్టుకునే పాత్ర. ఏ పాత్ర? శ్రమలు అనుభవించవలసిన ఒక పోర్షన్ ఉంది, పాత్ర, ఒక స్క్రిప్ట్ ఉంది. ఆ స్క్రిప్ట్లో ఈయన చేయవలసింది ఏంటంటే ఒక పాత్ర ఉంది. అందుకనే చూస్తుంటారు తల్లి పాత్ర, తండ్రి పాత్ర అంటుంటారు. అంటే గిన్నెలు అయ్యి పాత్రలు అంటే గిన్నెలు కాదు అయ్యి.
నీకు అప్పగింపబడినటువంటి ఒక ఒక పని మాట అది. నీకు అప్పగింపబడినటువంటి ఒక పని అది. ఆ పాత్రను పోషించాలి. అందుకనే యేసుక్రీస్తు గారు సిలువ సంబంధమైనటువంటి పాత్ర భుజాల మీదకి రప్పించుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో తట్టుకోలేనంత పరిస్థితులు ఆయన చుట్టాలు మేసి అవన్నీ ఫ్యూచర్లో కనబడినప్పుడు అన్నాడట తండ్రితో, తండ్రి సాధ్యమైతే ఈ పాత్ర నా యుద్ధ నుంచి తొలగించానడట. ఇది లేకపోతే నీ భూమి మీదకి వచ్చినటువంటి పని జరగదు కదా అన్న విషయం మరలా వెంటనే పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేయగానే మరలా వెంటనే ఆ విషయాన్ని బట్టి, అయ్యా నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక అన్నాడని నేను. అంటే ఇప్పుడు చెప్తాడు యేసుక్రీస్తు గారు, లోకాన్ని నేను జయించాను. ఎలా జయించాను? శ్రమ పడ్డాను నేను కూడా. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి మీకు కూడా ఏమొస్తుంది? శ్రమలు వస్తాయి. శ్రమలు తట్టుకుని నిలబడాలి, స్థిరులుగా ఉండాలి. స్థిరత్వం కోల్పోలేక వస్తుంటాయి, విశ్వాసం కోల్పోలేక ఉంటాయి, భక్తి జీవితం పాడైపోయేలాగా ఉంటాయి. ఇంకా క్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి క్రైస్తవ జీవితంలో. అయినప్పటికీ క్రీస్తులో నిలబడేటువంటి తత్వాన్ని మనం కోల్పోకూడదు. అలా ఉండాలని చెప్పడానికి తిమోతిని ఎక్కడ పంపించాడట? తెస్సలోనికి పంపించాడట. తెస్సలోనికి పంపించి వాళ్ళకి చెప్పు, ఈ సిచ్యువేషన్స్ అన్ని కామనే. అది నేను చెప్పడం కాదు, నన్ను పంపించిన క్రీస్తు ముందుగానే ఈ విషయాలు నాతో చెప్పాడు. నేను లోకాన్ని జయించాను, శ్రమపడ్డాను. లోకంలో ఉన్న మీకు కూడా శ్రమ పడతాయా అని నీ భూమి మీద శరీరధారిగా ఉంటున్నప్పుడు ఆ విషయాలు ఎన్నో చెప్పాడు. ఆ విషయాలు చెప్పు, వాళ్ళతో వెళ్ళి వాళ్ళతో మాట్లాడే విషయాలే వెళ్ళాడు, చెప్పాడు. ఆ విషయాలు అనేవి స్థిరపరిచాడండి వాళ్ళందరినీ. ఈరోజు మనం ఎందుకు చెప్పుకోవాలి ఈ మాటలు? క్రీస్తుని యథార్థంగా నమ్మి అడుగులు వేయాలనుకుంటున్నప్పుడు, క్రీస్తు జీవితం గురించి, క్రీస్తు గురించి మన జీవితం నిలబెట్టుకుని నిత్య జీవం అనేటువంటి ఆ స్థితి గురించి నిరీక్షణ కలుగుకుంటున్నప్పుడు మన చుట్టూ ఎన్నో అలుముకుంటాయి. ఇలా అలుముకున్నటువంటి పరిస్థితులు అన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మన భక్తి జీవితాన్ని పాడు చేసే స్థితిలోనే తీసుకెళ్తాయి. వాటి జోలికి మాత్రం క్రీస్తుని మాత్రం విడిచిపెట్టే స్థితికి మాత్రం వెళ్ళొద్దు. పౌలు గారి జీవితం కూడా ఒకవేళ మనం చూడగలిగితే ఎలాగున్నాయి చూడండి. శోధనలు అనేవి ఎలా కలుగుతాయంటే మన భక్తి జీవితాన్ని పాడు చేసే పరిస్థితుల్లో చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కొంచెం వాటర్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం దగ్గర నుంచి జాగ్రత్తగా చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం దగ్గర నుంచి చూడండి ఒకసారి. వారు క్రీస్తు పరిచారకుల ఏమని చెబుతున్నాడు చూడండి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాడు. క్రీస్తు పరిచారకుడును మరీ విశేషముగా ప్రయాసపడుతుని మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటుంది. ఎందుకు ఈ సందర్భాలు చెప్తున్నాడంటే ఆ సిచ్యువేషన్ మీకు అర్థం కావాలంటే చూడండి ఒకసారి. 22వ వచనం చూడండి అక్కడి నుంచి. నేను హెబ్రేయుడినే, ఎందుకు ఈ సందర్భాలు చెప్తున్నారంటే అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని సిచ్యువేషన్స్ అన్నిటి పరిస్థితులు ఎలాగున్నాయంటే పౌలు గారు జీవితంలో ఏదైనా బాగా నలిగిపోయింది ఎక్కడైనా ఉన్నదంటే కొరింథీలోనండి. ఆయన అనుభవించలేనటువంటి శ్రమ పరిస్థితులు లేవు అక్కడ. కొరింథీ పరిస్థితులు అంత దారుణమైన పరిస్థితులు బాధ పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ జరుగుతున్నది ఏంటంటే కొరింథీ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు క్రీస్తు విషయంలో కొన్ని వీళ్ళ సొంత ఆలోచనలు చెబుతూ చాలామంది విశ్వాస జీవితాలను పాడు చేసే పరిస్థితికి వెళ్తున్నారు. వినాలి జాగ్రత్తగా. అలాంటి పరిస్థితుల్లోకి వెళుతున్నప్పుడు ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో చాలామంది వాళ్ళు ఏదో నార్మల్గా ఉండిపోతే సరిపోతుంది, కష్టం లేకపోతే ఉంటే సరిపోతుంది, దేవుడి గురించి పెద్ద పోరాడవలసిన పని లేదు, ఎలా ఉంటే దేవుడు అంగీకరించడా, అది పూర్తిగా తెలియకపోతే ఇలాంటి వికట ప్రశ్నలు వేసేవారట పరిస్థితులు. చాలామంది ఉంటుంటారండి పరిస్థితులు ఇలాంటి సిచ్యువేషన్లోనూ.
దేవుడు ఇలా ఉంటేనే ఇష్టపడతాడా, ఇలా లేకపోతే ఇష్టపడ్డా, ఇలా ఉండాలా, అలా లేకపోతే ఇష్టపడ్డా, ఈ తత్వం ఉంటుంది చూడండి. ఇది వాక్యం తెలియని వాడు మాట్లాడతాడు, వాక్యం తెలిసినవాడు మాట్లాడు. వాక్యం తెలిసిన వాళ్ళకి అన్ని కోణాల్లో తిరుగుతాం కాబట్టి ప్రతిదానికి ఏదైనా ఒక మాట చెప్పారనుకోండి వెంటనే టప్పమని వస్తూ ఉంటుంది. నేను చాలాసార్లు కొంతమంది మాటలు వింటుంటుంటాను. ఇలాగ అన్నారంటన్నయ్య, ఇలాగ అన్నారని చెప్పారన్నయ్య నాకు అని మాట్లాడుతుంటారు పిల్లలు. అప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే అప్పుడు ఆ విషయాలు కొంతమంది విశ్వాసం సంబంధమైనటువంటి పిల్లలు కూడా నమ్మి నిజమే కదా అనుకునే సిచ్యువేషన్లు వస్తుంటారు. కానీ ఎప్పుడు బైబిల్లో సంబంధించినటువంటి వాక్యం ఒక కోణానికి సంబంధించినట్టుగానే మాట్లాడదు. చాలా కోణాలని సందర్భాలను బట్టి మాట్లాడుతుంటుంది వాక్యం. ఎప్పుడు కూడా సందర్భాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి. బలహీనులు అన్నారు అనుకోండి, బలహీనులు అంటే బలహీనులు అంటే అర్థం ఏంటి? బలం లేనివాళ్ళు అని అర్థం కదా, బలం లేనివారని అర్థం. అదే కొన్ని విషయాలు ఉన్నాయనుకోండి, భక్తిపరుడే అని భక్తి జీవితంలో నిలబడలేకపోతున్నటువంటి వ్యక్తిని ఏమంటారు? బలహీనుడు అంటారు. అవునా కదా? అది బలం లేకపోతే బలహీనం అంటారు. భక్తి జీవితంలోకి వచ్చిన తర్వాత కొద్ది బలహీనుడు గదిరా అంటారు. అంటే ఇందులో ఉన్న సిచ్యువేషన్. పౌలు గారు ఇంకొక సందర్భాన్ని కూడా చెప్పారు. ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానం వల్ల ఒకవేళ పడిపోతున్నాడు అంటే ఆ బలహీనుడైన నీ సహోదరుడు ఎందుకంటే తెలుసా? బలహీనుడు అంటే అక్కడ అర్థం ఏంటి తెలుసా? పాపి అని అర్థం. చూసారా? అంటే ఒక సందర్భం ఎన్ని కోణంలోకి వెళ్ళింది. అది ఒక మాట 3 సందర్భాల్లో మనకి తీసుకొచ్చి చూపించింది. ఇవి సందర్భాలను బట్టి మనం ప్రతిదాన్ని మనం ఒక అవగాహన కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. ఇది ఎప్పుడైతే మనం తెలుసుకోలేకుండా ఉంటామో మనకి ఏది అర్థం కాదు. ఆ విషయాలు ఒకదాన్ని పట్టుకుని మనం అలా వెళ్ళిపోతే కుదరదు. దేవుడు ఒక చోట ఈ విధంగా మాట్లాడతాడు, ఇంకొక చోట ఇంకొకలా మాట్లాడుతుంటాడు. అంటే ఇప్పుడు చేయొద్దన్నాడా అంటే ఎలా ఉంటుంది? క్రీస్తు సిలువ వేయబడక మునుపు అని చెప్పినటువంటి మాట్లాడి, ప్రభువా శోధనలో నుంచి తప్పించు అని ప్రార్థించండి అన్నాడు. అవునా కదా? శోధన కలిగినప్పుడు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ఏమని? శోధనలో తప్పింపబడి నిమిత్తము ప్రార్థన చేయడి అన్నాడు. అవునా కదా? శోధనలో తప్పింపబడి నిమిత్తం ప్రార్థన చేయడం అనేటువంటి ఈ మాటను పట్టుకుని మనం కంటిన్యూగా వెళ్ళిపోదాం అనుకున్నాం అనుకోండి, బైబిల్ ఇంకొక మాట ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన సిలువ వేయబడిన తర్వాత మాట్లాడిన మాట ఏంటో తెలుసా? శోధన సహించేవాడు ధన్యుడు అన్నాడు. శోధన సహించడం ఏంటి? ఇక్కడ తప్పించుకోమన్నాడు. శోధనలోనికి ప్రవేశింపకుండు నిమిత్తము ప్రార్థన చేయండి, మెలకువగలిగి ప్రార్థన చేయండి అన్నాడు. శోధనలోకి వెళ్లకుండా. కానీ పౌలు గారి పత్రికలు రాసిన పరిశుద్ధాత్ముడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? శోధన జయించువాడు ధన్యుడు అని మాట్లాడాడు. అంటే శోధన ఏం చేయమంటున్నాడు? జయించాలి అంటున్నాడు. ఇక్కడ తప్పించుకోమంటున్నాడు, ఇక్కడ జయించమంటున్నాడు. ఇప్పుడు ఏ మాట తీసుకోవాలి? ఏ మాట తీసుకోవాలి? ఇప్పుడు లేదండి శోధన వచ్చాడు ప్రార్థన చేయండి, ప్రార్థన నుంచి తప్పిస్తాడండి అన్నాం అనుకోండి, అవును కదా వాక్యం చూపించారు కదా, మనమేమెత్తాం? ఏమనుకుంటాం చెప్పండి? అవును శోధనలోని ప్రవేశింపకుండా నిమిత్తం ప్రార్థన చేయమన్నాడు కదా యేసుక్రీస్తు, అందుకని శోధనను తప్పించి ప్రభు అనుకునే ప్రార్థన చేస్తాం. ఎందుకంటే రిఫరెన్స్ చూపించాం కదా, రిఫరెన్స్ చూపించాం కాబట్టి రిఫరెన్స్ ప్రకారంగా వెళ్ళిపోతాం. కానీ ఇంకొక దాంట్లో ఉన్నది శోధన జయించేవాడు ధన్యుడు అన్నాడు. చూడండి ఏమని చెప్తున్నాడు? సహించేవాడు ధన్యుడు, జయించేవాడు ధన్యుడు. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నాడు అంటే సందర్భాలను బట్టి ఆలోచించుకోవాలి. ఒక సందర్భం రన్ అవుతుంది, ఇప్పుడు సిచ్యువేషన్స్ బట్టి మారుతూ ఉండంటే ఒక దిక్కున పోరాడమంటాడు, ఒక దిక్కున మౌనంగానే ఉండమంటాడు. మూర్ఖుడికి సమాధానం చెప్పొద్దు అంటాడు, అలాగని మౌనంగా ఉండొద్దు అని అంటాడు. చూసారా? అంటే వాక్యం ఎలా ఉంటుందంటే 2 అంచులు ఖడ్గం కనుక నీకు ఎలా చెప్పాలో అలాగ అర్థమయ్యేలా చెబుతానని ఉంటుంది. ఈ సందర్భాలు మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటంటే కొరింథీలో ఇలాంటి వితర్కాలు అనేవి ఎక్కువ వస్తున్నప్పుడు పౌలు గారు చెప్తాడు, నువ్వేదో పెద్ద దేవుడి కోసం ఏదో చేసినట్టు ఫీల్ అయిపోతున్నట్టు. అలాగే ఒకవేళ ఆలోచించుకోవాలంటే నా పరిస్థితి ఒకసారి వివరిస్తాను, ఆలోచించు. క్రీస్తు నిమిత్తమై మీరు ఎలా బ్రతుకుతుంటే నేను ఎలా బ్రతికైనా చూడండి. క్రీస్తు నిమిత్తమైన పాత్రలకు తగిన విలువలు మీరు పొందుకోలేదు. మరి పాత్రనైనా నాకు ఈ విలువలు ఎందుకు పెరిగిందంటే ఆ విలువకు తెలిగినటువంటి పరిస్థితుల్లో నేను ఏదో ఆస్తి ఐశ్వర్యాలు పెంచుకోలేదు. నా విలువ పెరగడానికి, నా భక్తి జీవితం దేవుడి ఎదుట మెరుగుగా కనిపించడానికి, సువర్ణంలా తల మెరిచే స్థితి కలిగి నేను ఉండడానికి గల కారణం ఏంటంటే అప్పుడు చెప్పడం ప్రారంభించాడన్నమాట. 23వ వచనం దగ్గర నుంచి, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు మరీ విశేషముగా ప్రయాసపడుతుని
మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్ళతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోను, నదుల వలనైనా ఆపదలోను, దొంగ వలనైనా ఆపదలోను, నా స్వజనుల వలన ఆపదలోను, అన్యజనుల వలన ఆపదలోను, పట్టణములు ఆపదలోను, అరణ్యముల ఆపదలోను, సముద్రములు ఆపదలోను, కపట సహోదరుల వల్ల ఆపదలోను ఉంటిని. ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగారములతోను, ఆకలి దప్పికలతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటిని. ఇంకా చెప్పవలసిన ఈ లిస్ట్ చదివితేనే చూడండి ఆవేశం వచ్చింది మనకి. అవునా కదా? ఈ లిస్ట్ చదివితేనే అమ్మబాబు అనిపించినా ఉంటే ఇంకా చాలా ఉన్నారు చెప్పుకోవాలంటే. ఏదో మీకు అర్థమయ్యేలా చెప్పాను కొన్ని సందర్భాలు అంటున్నాడు చూడండి. అంటే సిచ్యువేషన్స్ ఎలాగున్నాయి చూడండి. ఒకవేళ పరిచారకులని అలా ఉంటుంటే వాళ్ళ పాత్రలు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ పాత్రల్లో ఒకవేళ అలాగుంటుందిగో దేవుని పాత్రగా నిలబడినటువంటి నేను నా పరిస్థితి చూడండి ఎలాగుందో. ఎన్ని లిస్ట్ చెప్పాడు చూడండి. ఇన్ని పరిస్థితులు. ఇప్పుడు నిజంగా పౌలు గారు దేవుణ్ణి నమ్మినంత భక్తి జీవితం నిజంగా అప్పట్లో నుంచి ఇప్పటి వరకు ఎవరి జీవితంలో నన్ను కనబడదంటారా? అంత కమిట్మెంట్ ఎవరిలన్నా కనిపించిందంటారా? క్రీస్తుని చూడడం అవసరం లేదు, నన్ను చూసి బ్రతకండి అన్నాడంటే ఏ స్థితిలో ఉన్నాడో చూడండి. ఆయన దేహంలో కొదువైపోయినటువంటి ఆ దెబ్బ, ఆ శ్రమను నేను అనుభవించడానికి నేను నిలబడ్డానంటాడు. ఆయన పునరుద్ధాన శక్తిని తెలుసుకునే నిమిత్తం ఆయన శ్రమలో పాలు భాగిస్తున్నాయని అంటాడు. ఇలాంటి ఎన్నో విషయాలేంటి నిజంగానే, ఎన్నో సందర్భాలు. అన్ని తెలిసిన వాడు దుఃఖ దినాలు ఏమవ్వాలి క్రీస్తు నమ్మినందుకు? అవునా కదా? మరి ఏమని సమాప్తమైనయా లేకపోతే అసలుకి ఊహించడానికి మనకి కష్టం. అంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోరు. దేవుణ్ణి బాగా నమ్ముకుంటే అన్నీ పోతాయండి అని అడిగితే మరి పౌలు గారికి ఏం రాకుండా ఉండాలి? మనం బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటామనే కదా. బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకునేటప్పటికి కరెక్ట్గా టైర్ ప్యాచ్ పడిపోయింది అనుకోండి, ఏమనుకుంటాం? సాతాను శోధన. తెగ భక్తి చూపించేస్తాం కదా. మరి మనం వెళ్తే 20 మంది 30 మందిని మార్చేస్తాం. అందుకని సాతాను శోధనతో ఆపేసాడు. సాతాను గట్టు నువ్వు వెళ్ళిపోయి అక్కడ అందరిని మార్చేస్తాం. మరి మనం కారు మీద వెళ్తున్నాం అనుకోండి, ప్రార్థన ఒక పక్క నుంచి. ఎందుకని మరి అక్కడ ఉన్న 100 మందిని మార్చేస్తాం కదా. అందుకని ప్రార్థన. తండ్రి ఏం అవ్వకూడదు ప్రభు ఈ ఆటంకాలు. మరి పౌలు గారి పరిస్థితి ఏమనుకోవాలి? ఇప్పుడు వాడ పగిలిపోయి సముద్రంలో ఉండిపోయాయినా. ఒక రోజు అయితే ఒక సందర్భం అయితే ఎన్ని రోజులు ఉండిపోయో తెలియక చివరికి ఏమంటారో తెలుసా? చనిపోదునేమో అనుకున్నటువంటి పరిస్థితి వచ్చిందట. ప్రాణం మీద ఆశ బొత్తిగా విడిచిపెట్టేశాను అంటాడు. చచ్చిపోతాను అనుకున్నాడట. ఎందుకంటే ఎన్ని రాత్రులు ఉండిపోయాడంటే సముద్రంలో చెక్కబట్టుకుని అలాగా. మరి ఈ టైంలో పరిస్థితి ఒకసారి మీ సముద్రం అన్నారు కదా, సముద్రంలో సముద్రంలో మన సముద్రం అయితే కొద్ది పర్వాలేదు, కానీ ఆ పరిస్థితిలో ఉన్న సముద్రాలు ఎలాంటి తెలుసా? కెరటాలు చాలా దారుణమైన పరిస్థితులు ఎగసపడుతుంటాయి. అలాంటి సముద్రపు పరిస్థితుల్లో అలా చెక్కను పట్టుకుని ఉంటే ఎన్ని పెద్ద పెద్ద తిమింగలు పక్కన తిరిగి ఉంటాయి చెప్పండి ఒకసారి. ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. నార్మల్గా సముద్రంలో అక్కడ నిలబెడితేనే అక్కడ ఉన్నటువంటి కెరటాలకి ఆ శబ్దాలకి ఎలా ఉంటుంది తెలుసా? భయం వేస్తూ ఉంటుంది. మీరు ఎందుకు ఉప్పాడ రోడ్డుకి వెళ్ళిన తర్వాత అక్కడ నిలబడండి ఒకసారి. అక్కడ ఉన్నటువంటి ఆ తరంగాలు కొట్టి మన మీద నీళ్లు పడుతున్నాయి అనుకో, మన వాళ్ళు ఏమంటారు సరే వెనకరా అని అంటారు. ఎందుకని? ఒకవేళ ఆ కెరటం పెద్దదొస్తే లోపలికి లాక్కుపోతుందని భయం. అవునే కదా? అంటే చూడండి, మామూలుగా అక్కడ నిలబడడానికే భయం వేస్తూ ఉంటుంది. అలాంటిది ఆ సముద్రపు మధ్యలో ఉండిపోయి రాత్రి ఏదో పగలేదో తెలియని పరిస్థితిలో చెక్క పట్టుకుని అలా ఉండిపోడండి. ప్రాణం మీద ఆశ వదిలేసుకున్నాడట. ఇంకా అయిపోయింది, ఇంకెక్కడితో లైఫ్ అనుకున్నాడట. దేవుడు అలా నిలబెడుతున్నాడు ఆయన్ని. ఏవో విషయాలు నేర్పిస్తున్నాడు ఆయనకి. ఇలాంటి ఎన్నో అనేకమైన శ్రమలు నువ్వు అనుభవించాలి. ఎన్నో పరిస్థితుల్లో అందరు ఎదురుగా నువ్వు సాక్షిబద్ధంగా నిలబడాలి. నా కోసం ఈ విషయంలో నిన్ను తిడతారో కొడతారో నలిపేస్తారు నీ జీవితంలోనూ. నిజంగా చెబుతున్నానండి, ఆయన పరిస్థితి చూడండి నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఈయన ఎన్ని శ్రమలైతే ప్రజలకు పెట్టాడో, ఆ ప్రజలకు పెట్టి ఎంతమందిని అయితే సంఘాన్ని హింసించే పరిస్థితులు తీసుకొచ్చాడో వాటన్నిటిని ఈయన అనుభవించేశాడండి. అన్నీ అనుభవించేశాడు. ప్రాణం ఒకసారి పోవడం పర్లేదు, కానీ ప్రాణం పోకుండా ఇలాగ అనుభవించడం ఎలాగుంటుంది చెప్పండి ఒకసారి.
చాలా దారుణమైన సిచ్యువేషన్. అలాంటి పరిస్థితులు అనుభవించుకుంటూ వెళ్ళిపోయాడు. అంతేనా ఆ సిచ్యువేషన్ ఎప్పుడు మర్చిపోయేవాడు కదా ఆయన ఎప్పుడు మాట్లాడారు, హానికరుణ్ణి, దోషకుణ్ణి, హింసకుణ్ణి అని మాట్లాడుతుంటాడు. పాపులో ప్రధాన పాపని, నేను సంఘాన్ని హింసించేవాడిని, రాజుల దగ్గర సాక్ష్యం చెప్పమంటే అక్కడి నుంచి మొదలెట్టుకొచ్చేవాడు, నేను ఊరికి మామూలుగా ఉండేవాడిని కదా, సంఘాన్ని హింసించేవాడిని, స్త్రీలను ఇంట్లో నుంచి జుట్టు పట్టుకుని ఈడ్చేవాడిని, చాలా దారుణమైన పరిస్థితులు ఉంచేవాడిని. ఒకనాడు దేవుని బిడ్డ అయినటువంటి స్టెఫను చావుకి సమ్మతించి నిలబడ్డవాడిని నేను, రక్తపు వస్త్రాలు నా కాళ్ళ దగ్గరే పెట్టుకుని నిలబడ్డాను అని ఎన్నో విషయాలు అలాంటి అన్ని సందర్భాలు చెప్పినటువంటి ఆ పౌలు మాట్లాడితే చెప్తున్నాడు, ఇన్ని దారుణమైన చిత్రహింసలతో నలిగిపోతాను. ఇంకేం చెప్పాలి, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే ఈ పరిచర్య విషయంలో. అయినప్పటికీ కూడా ఇలా నిలబడ్డానంటే అది కేవలం దేవుడిచ్చినటువంటి సమాధానం మాత్రమే. ఆ సిచ్యువేషన్ మర్చిపోతుంది. అందుకనే యాకోబు పత్రికలో, కొలస్సీ పత్రికలో చూడండి ఒక సందర్భాన్ని చెప్తాడు. కొలస్సీ పత్రికలో శోధనలు ఎలాంటి ఏ రూపంలో ఉంటాయన్న విషయాన్ని చెప్తున్నాడు చూడండి. ఒక్కొక్కసారి శోధనలు కలుగుతుంటే పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి. అవి ఏ రూపంలో ఉంటాయన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలంటే కొలస్సీలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి పత్రికను రాస్తూ చెప్పినటువంటి సందర్భాలు చూడండి. 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం దగ్గర నుంచి చూడండి. కావున కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, కావున భూమి మీదనున్న మీ అవయవములను, అనగా చూడండి శోధనలు ఎలాగొస్తాయంటే జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను అని అన్నిటినీ విసర్జించడు. ఒకప్పుడైతే ఇవన్నీ లిస్ట్ ఉన్నాయి, పై క్రీస్తులోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక లిస్ట్ చెప్పాడు. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత మళ్ళీ లిస్ట్ ఉంది. ఏమున్నదంటే క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటినీ విసర్జించండి. ఒకనితో ఒకడు అబద్ధమాడుకుడి, ఏలయనగా మీ ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. చూసారా, పై లిస్ట్ చెప్పడి విషయాలని. ఇంకో శోధనలు ఎలాగుంటాయి, దేవుడి నుంచి వచ్చేటువంటివి ఎలాగుంటాయి, సాతాన్ నుంచి వచ్చేటువంటి టెంప్టేషన్స్ ఎలాగుంటాయి అంటే ఇదిగో ఒక లిస్ట్ ఇస్తున్నాను. ఈ లిస్ట్ మీలో ఉంటే చెరిపించుకోండి, ఈ లిస్ట్ మీలో ఉంటే క్లీన్ చేసేసుకోండి. ఇది ఎందుకంటే నవీన స్వభావం రప్పించుకోవడానికి. ఎందుకంటే ఆ నవీన స్వభావం దేవుడిని మీకు, నాకు, మనందరికీ ధరింపజేయాలని ఆయన ఆలోచన. ఈ నవీన స్వభావం అనేది మనం ధరించుకోవాలి. అప్పటి వరకు ఎలా ఉంటే ఒక్కొక్కటి ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను చెప్పాను, ఎప్పటికప్పుడు చెప్తానే ఉంటున్నాను ఈ సందర్భాలన్నిటిలోనూ. మన లైఫ్లో ఏదైతే దేవుడికి నచ్చినవి ఉన్నావో ఆ నచ్చినవన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకోండి. చెప్పాను నేను, ఒక పేపర్ మీద రాసుకోండి. ఆ పేపర్ మీద రాసుకుని దాని గురించి ఏం చేయాలి తెలుసా, ఎప్పటికప్పుడు మనం ప్రయాసపడుతుండాలి. ఇదిగో అబద్ధాలు తీసాం, బూతులు తీసాం, కక్షలు తీసాం, ద్వేషం తీసాం, స్వార్థం తీసాం, ఎవరినైనా ఇంకా క్షమాపణ అడగలేని పరిస్థితి ఉంటే అది తీసేయం. ఇవన్నీ లిస్ట్ రాసుకోవాలి. లిస్ట్ రాసుకుని దాని గురించి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మొత్తం అందరం మనం చెప్పాను మీకు అందరికైనా కొన్ని విషయాలు చేస్తున్నారా, ఆ రోజుతోటే అయిపోద్ది. ఇంకా ఆల్రెడీ ప్రేయర్ ముగింపు. ఇంకా ఎప్పుడు ఏది చెబుతున్నా దాన్ని మర్చిపోకూడదు. ఎందుకు ఈ విషయాలు చెప్తుందంటే ఒకటి ఒక్కసారి సంపూర్ణతలో 100% వచ్చేది మార్కులు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ కొలస్సీ పత్రికలు రాసేటప్పుడు, పైన కొన్ని విషయాలు ఉన్నాయి, క్రీస్తులోకి రాకముందు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు మీరు. ఏటవి? కావున భూమి మీద ఉన్న మీ అవయవములు, అనగా జారత్వము, అపవిత్రత, కామాతృత, దురాశ, విగ్రహారాధమైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకు వచ్చును. పూర్వం వారి మధ్యను జీవించినప్పుడు మీరు అంటే క్రైస్తవులుగా మారినటువంటి మీరును అనుసరించి నడుచుకున్నారు. ఇప్పుడంటే ఎప్పుడు? బాప్తిసం తీసుకుని సంఘంలోకి వచ్చిన తర్వాత, క్రైస్తవులుగా మారిన తర్వాత ఏమున్నాయట? కోపం ఉందట, ఆగ్రహం ఉందట, దుష్టత్వం ఉందట, దోషం ఉందట, మీ నోట బూతులు ఉన్నట. వీటన్నిటిని విసర్జించుడి.
ఎందుకంటే ఇప్పుడు ఈ మాటలన్నీ మీరు ఏం చేస్తారో చెప్పండి. ఇవన్నీ వచ్చేస్తండి, కోపం వస్తుంది. నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఏదన్నా కోపం మీకు ఏమైనా నొప్పి వచ్చింది అనుకోండి, కోపం వస్తుంది. తర్వాత ఏమవుతుంది? ఆగ్రహం వస్తుంది. తర్వాత దుష్టత్వం అంటే ఏంటి? కోపం ఆగ్రహం వచ్చిందంటే అది ఎవరి స్వభావం? అది దృష్టి నుంచి వచ్చింది ఆ దుష్టత్వం, అది వచ్చేస్తుంది. తర్వాత ఏముంది? వీడు చూసేవి ఎలా మాట్లాడాడు, ఎవరి కోసం చెప్పాడు అనుకుంటున్నది? నా కోసమే. చూడండి, ఆ దోషణ వస్తుంది. తర్వాత ఇంకేం వస్తుంది? దోషణ వస్తుంది. తర్వాత ఇంకా అయిపిచ్చి మాట ఇంక అది ఇంకా హై రేంజ్కి వెళ్ళిపోవాలన్నమాట. ఇంక అది హై రేంజ్కి వెళ్ళిపోవడం అంటే ఇంకా బూతులు మాట. ఇంకా ఉండవనుకుంటున్నారు నిజంగానూ ఉంటే అవి ఆ సిచ్యువేషన్. ఎందుకంటే మొన్న కూడా రీసెంట్గా ఎక్కడో సోషల్ మీడియాలో ఏదో చర్చిలో గొడవ జరుగుతుంది, కొట్టించుకుంటున్నారు. ఆ కొట్టించుకోవడంలో విశ్వాసులు బూతులు ఆడేస్తున్నారు, అయ్యగారు బూతులు ఆడేస్తున్నారు. ఎంత దారుణమో చూడండి. ఇంక ఎలాగ ఉన్నదంటే ఇంకేమీ లేదు. ఆయన అక్కడి నుంచి బూతులు, వీళ్ళు ఎక్కడి నుంచి బూతులు, ఇంకేం చేయలేక ఆడవాళ్ళందరూ బూతుల మీద ఉన్నారు. ఈ బయట ఉన్న గొడవల్లోనే బాగుంటుంది. ఇంకాను బయట ఉన్న గొడవలు కొట్టుకోవడమే తప్ప మాటలుండవు. ఇక్కడ ఇంక ఇలా కాదు, ఇంకా బూతులతోటి ఉన్నది చూడండి పరిస్థితి. ఎంత దారుణం చూడండి, ఎంత అవమానం. ఇప్పుడు ఏమన్నా తెలిసి ఇప్పుడైతే మీ నోటిని ఇవన్నీ ఉన్నాయి కదా, దీన్ని తొలగించండి. ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే అర్హమైన పాత్రగా మనం నిలబడలేము, అర్హమైన పాత్రగా మనం ఉండం. అందుకని మన నోట్లో ఏముండకూడదట? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు, ఇవి విసర్జించండి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడి, ఏలయనగా ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి. ఎప్పుడు జ్ఞానం వస్తుందంటే ఇవన్నీ విడిచిపెట్టమనుకోండి, జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే ఏం కాదు, దేవుడి దగ్గర ఉన్నప్పుడు పవిత్రంగా ఉండి దేవునికి అర్హమైన పాత్రలాగా వాడబడాలని కాన్షియస్ కలిగి ఉండడమే జ్ఞానం. గుర్తుపెట్టుకోండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం. అంతే. జ్ఞానం అంటే ఏదో కాదు, ఈ పుస్తకాలన్నీ మన మైండ్లోకి ఎక్కడం జ్ఞానం కాదు. పాపం చేయకుండా దేవునికి దగ్గరగా ఆయనకి నచ్చినట్టుగా బతకడమే జ్ఞానం. అంతే, ఇంక అంతకు మించి ఇంకేమీ లేదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు చెప్తున్నాడు, జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాడిని పోలిక చొప్పున నూతన పడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అని చెప్తున్నాడు. చూసారా, ఈ విషయాలు ఏది మనం మర్చిపోకూడదు. ఒక్కొక్కటి లిస్ట్ పెట్టుకోండి. లిస్టు ఇప్పుడైతే అన్నాడు కదా, క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత కూడా ఇవేమన్నా ఉంటే దాన్ని లిస్ట్ రాసుకుని ఏం చేయాలి? మనం ఏం చేయాలి? విసర్జించాలి. ఒక్కొక్కటిగా లిస్ట్ రాసుకోవాలి. లిస్ట్ రాసుకుని దాన్ని అంతటినీ. అందుకని కొన్ని విషయాలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని విషయాలు రాసుకుంటానండి ప్రతిదాన్ని. ఎందుకంటే మీకు ఇప్పుడు చెబుతున్నటువంటి నేను నా పర్సనల్గా కొన్ని పరిస్థితులు ఉంటాయి, నన్ను ఇబ్బంది పెడతా ఉంటుంటే, ఎందుకంటే నన్ను ప్రశ్నిస్తుంటాయి ఇవి. అలా ప్రశ్నించుకుంటున్నప్పుడు కొన్ని రాసుకుంటుంటాను. అవన్నిటిని దాని నుంచి బయటపడడానికి ప్రార్థన చేస్తూ బాధపడతాను. ప్రభువా, ఇందులో నుంచి నేను బయటకు రావాలి ప్రభువా, ఇందులో నుంచి. ఎందుకంటే మానవ స్వభావం కలిగినటువంటి పరిస్థితుల్లో దేవుని ఆత్మ పొందుకుని మనం వెళుతున్నప్పుడు సంపూర్ణత కోసం ప్రయత్నిస్తుంటాం. సంపూర్ణత కోసం ప్రయత్నిస్తున్నామంటే అర్థమేంటి? సంపూర్ణత ఉందానా లేదనా? సంపూర్ణులు అవ్వండి, ప్రియమైన పిల్లల వలె మీరు ఉండండి అన్నాడంటే ప్రియమైన పిల్లల వలె ఉన్నారని లేదనా? లేరని అర్థం. సంపూర్ణులుగా మీరు ఉండండి అన్నాడంటే సంపూర్ణంగా ఉన్నామని లేదనా? ఇప్పుడు ఎలా ఉండమని చెప్తున్నాడు? సంపూర్ణంగా ఉండమంటున్నాడంటే ఏవో ఉన్నాయి మనమే. ఆ ఉన్నాయి ఏవైతే ఉందో ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ తీసుకుంటూ పోవాలి. మొత్తం అన్నీ మనం అవన్నీ తీసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు సంపూర్ణత బలహీనతలు కామన్గా ఉంటాయి నార్మల్గా. కానీ మనిషి స్వభావం ఏంటో తెలుసా? కప్పకూడదు దాన్ని ఎప్పుడు కూడాను. ఎవడు గొప్పడట? కప్పునివాడు గొప్పడా? ఒప్పుకున్నవాడు గొప్పడన్నాడా? ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని చెప్పాడు. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఎవడు గొప్పడు అని అడిగితే వాడిని ఎవడైతే ఒప్పుకుని విడిచిపెట్టేస్తాడో వాళ్ళు గొప్ప వాళ్ళు. కాబట్టి ఈ సిచ్యువేషన్ మనం కలిగి ఉండాలి. అందుకనే చూడండి, యాకోబు పత్రికలో ఇంకొక విషయాన్ని చెప్తాడు, అదే శోధన విషయంలోనే. చూడండి ఒకసారి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము చూడండి 12వ వచనం చూడండి ఒకసారి.
చూడండి ఏమని చెప్తున్నాడు ఇక్కడ, ఫైనల్గా మాట్లాడుతూ చెబుతున్నాడు, ఇదిగో శోధనలు అన్నీ వస్తున్నాయి కనుక, శోధనలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్న మీరు వేసుకోవద్దు. శోధనలు అన్నీ ఎందుకు వస్తున్నాయంటే నిన్ను ధన్యుడిగా మార్చాలి, నువ్వు ధన్యుడిగా మార్చాలి, నిన్ను ధన్యుడిగా నిలబెట్టాలంటే నువ్వు చేయవలసినంటే శోధన ఏం చేయాలట? సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. చూసారా, దేవుడు ఏం చేశాడట? శోధన సహించేవాడికి జీవ కిరీటం పెట్టాడట. ఎవడైతే దాన్ని శోధన సహిస్తాడో వారికి ఏమి ఇస్తాడట? దేవుడు పరలోకం ఇస్తాడట, నిత్య జీవం ఇస్తాడట. అందుకని శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా క్రీస్తు గురించి అలా నిలబడిపోయేవాడు ఎవడైనా ఉంటే, అలాంటి వాడు తను ప్రేమించిన వారికి, దేవుడు ఏం చేస్తాడట? ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసినట్టు. ఎందుకంటే నా నిమిత్తమే ఈ శ్రమలు హింసలు ఎన్ని పొందినా మీ నా గురించి నిలబడగలిగితే మీ గురించి నేను జీవ కిరీటాన్ని ఇస్తాను, దాచాను, అది మీకు ఖచ్చితంగా ఇస్తాను. అది ఎప్పుడు? సహించినప్పుడు, జయించినప్పుడు ఇది మీకు ఇస్తాను ఖచ్చితంగా. అంటే ఇప్పుడు శోధన ఏం చేయాలి? మనం ఇప్పుడు జయించాలి, సహించాలి. జయించడం వేరు, సహించడం వేరు. మనలో నుంచి వచ్చే వాటిని జయించాలి, ఎదుటి దగ్గర నుంచి వచ్చేదాన్ని సహించాలి, పొరుగు వారి నుంచి వచ్చే సహించాలి, మనలో నుంచి వచ్చే వాటిని జయించాలి. గుర్తుపెట్టుకోండి, మనకి ఈ లోక సంబంధమైనటువంటి ఏవో ఆలోచనలు వస్తున్నాయి, దాన్ని అనగనొక్కుకోవాలి, దాన్ని జయించడం అంటారు. ఎదుటి వాళ్ళు ఏదో మాట్లాడారు, సహించాలి దాన్ని పట్టుకుని. అలా ఎవరైతే ఉండగలుగుతామో వాళ్ళకి జీవ కిరీటము. అలా సహించాలన్నా జయించాలనుకున్నా ఒక లిస్ట్ చెప్పాడు మనకి ఇందాక. ఏమని? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, తర్వాత బూతు మాటలు, దోషణ, ఇవన్నీ మానుకుని ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు దేవుడి దగ్గర పర్ఫెక్ట్గా నిలబడగలుగుతాం. అర్హమైన పాత్ర వాడుకో ప్రభు అని ఇచ్చినట్టు మాట. ఆ జీవితం అది దాన్ని సంపూర్ణ చేస్తాడు దేవుడు. కాబట్టి అలాంటి స్థితిలో మీరు అందరూ ఉండే పరిస్థితుల్లో, కాబట్టి క్రైస్తవ జీవితం అంటే ఎలాంటిది అని అడిగితే శ్రమల గుండా వెళ్ళి విలువైన పాత్రలుగా మనం నిలబడే ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఎవడో ఫెయిల్ అవ్వకూడదు అంటే బలపరచబడే సువార్త అనుక్షణం మనం వినాలి, చదవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడితే దేవుడే మనల్ని బలపరిచి నిలబెడతాడు. అట్టి ధన్యత మీద అందరికీ కలగాలని కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పరలోకంలో మాకు అంతండి, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాను దేవా. మీ విలువైన అమూల్యమైన భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మీ ఉన్నతమైన ఉద్దేశాలు మాకు తెలియజేసుకున్నంత కృతజ్ఞతలు ప్రభా. మీ మాటలు విన్నటువంటి నాన్న బిడ్డలు ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా విన్నారో వారందరూ కూడా మీ మాటలు ఏమాత్రం విసర్జించకుండా విన్న దాని ప్రకారం బ్రతికే ఆలోచనలు పుట్టించమని, చెబుతున్నటువంటి ప్రతి మాటలున్న భావాన్ని గ్రహించుకుని నిలబడే స్థితిగతులు దయచేయండి. క్రైస్తవ జీవితం అనేది తండ్రి నాన్న ఇదిగో ఒక పూల బాట లాంటిది కాదు, కానీ ముళ్ళ బాట అన్న విషయాన్ని మాకు తెలియజేశారు ప్రభు. నీ భక్తుల జీవితంలో మీ యందు ఎంత నిష్ట కలిగి వాళ్ళు తండ్రి నన్ను స్టాండింగ్లో ఉన్న వాళ్ళ పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీరు చూపించారు. ఈరోజు తండ్రి నీ కుమారుని ధరించుకున్న మేము కూడా ఇదే మార్గంలో అడుగులు వేసుకుంటూ రావాల్సిన వరం ప్రభా. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కదిలింపబడకుండా స్థిరత్వాన్ని కోల్పోకుండా ఉండడానికి మీ కృపను అనుగ్రహించి మీ మాటల చేత మమ్మల్ని నిలవబెట్టండి, బలపరచండి. మీ చిత్తమే మా పక్షాన్ని జరిగించమని బిడ్డలందరినీ మీ చేతికి అప్పగించుకుంటున్నాను. నేను వారి జీవితాల్లో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా తండ్రి ఒకప్పుడు తిమోతిని పంపించి బలపరిచే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు నీ మాటలు వినిపిస్తున్నారు. నీ పరిశుద్ధాత్మను కూడా తండ్రి నాన్న మీ బిడ్డల యొద్దకు పంపించి వాళ్ళని ధైర్యపరచండి, బలపరచండి. ఏవైతే మీరు విసర్జించుకోమని చెప్పారో వాటిని మేమందరము బేరీజు వేసుకుని వాటిని విడిచిపెట్టి మీ గురించి నిలబడే స్థితిగతులు మాకు అందరికీ అనుగ్రహించమని, మమ్మల్ని మరుగుపరిచి మీరే మహిమ పొందుకోమని, దుష్టుడి తండ్రి నాన్న ఏ మాత్రం కూడా గలిబిలు చేయకుండా చక్కగా అందరూ తండ్రి నాన్న ప్రేమపూర్వకంగా తండ్రి నాన్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి మీ సన్నిధిలో మీ కుమారుడు రాక గురించి ఎదురు చూసే మనస్తత్వాలు కలిగి ఉండడానికి కృపను అనుగ్రహించమని, వారి హృదయాల్లో వెత్తబడిన మాటలు దుష్టులు ఎత్తుకుపోకుండా కాపాడుకునే శక్తిని అనుగ్రహించమని క్రీస్తు నామాన్ని ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా, వందనాలు.